నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడిన ప్రతి మాట వివాదాస్పదమైంది. టీడీపీ నాయకులను నరికేస్తాను, జనసేన నాయకులను చంపేస్తాను అంటూ ఆ లైన్ దాటి కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ 22 కేసులను ఎదుర్కొంటూ 245 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. మరి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఏమనుకుంటూ ఉన్నారు? ఆయన పశ్చాత్తాపడుతున్నారా, పగతో రగిలిపోతున్నారా? ఈ ఇంటర్వ్యూలో మనం మాట్లాడదాం. బోరుగడ్డ అనిల్ కుమార్ మన ముందే ఉన్నారు. అనిల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు దేవుడి దయ వల్ల బాగున్నాను. దేవుడి దయ వల్ల. దేవుడు నమ్ముతారా? ఖచ్చితంగా. మీరు ఇందాక అన్నారు నరికేస్తా చంపేస్తా అని. ఆ వర్డ్స్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదా? నెవర్. ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమన్నాను? సరే, నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ మధ్యలో మాట్లాడాలనుకున్నాను దాన్ని. మీరు దాన్ని మొదటిగా తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి ఒక గంట నన్ను వదిలేస్తే అది మార్ఫ్ చేసింది. కావాల్సినట్టు కట్ చేసి పెట్టుకున్నది. ఎవడికి కావాల్సినట్టు వాడు కట్ చేసి పెట్టుకున్నారు వీడియోస్. కాదే, నేను ప్రూవ్ చేస్తాను మీకు. ఐ ప్రూవ్. మీరు నిజంగా అది కట్ చేసి మార్ఫింగ్ వీడియో అంటే నేనే దాన్ని లైవ్ లో చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. అట్లా కాదు కదా, మీరు చూపించేది కూడా మార్ఫింగే కదా. నేను ఎలా నమ్ముతాను మిమ్మల్ని? సో మీరు కంప్లీట్ వీడియో చూపిస్తారు. ఇవాళ ఏ మీడియా అయితే నెగిటివ్ గా బోరుగడ్డ అనిల్ కుమార్ ని ప్రచురిస్తుందో, బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ ఆఫీస్కి వెళ్తే మీడియా అంతా సంకలు గుద్దుకొని బోరుగడ్డ అనిల్ వైసీపీ ఆఫీస్కి వెళ్ళాడని ఎవడో ఒక కొనికిసుక గొట్టంగాడు ఏదో మాట్లాడాడని చెప్పి అఫీషియల్గా రిలీజ్ చేయకుండా ఏదో ఉంటాయి, 1,00,000 ఉంటాయి పార్టీ అయిన తర్వాత. నేను అనేది ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. నేను దళితులకు ఒక ఇంటలెక్చువల్గా ఉన్నాను, ఎంటర్ప్రినర్గా ఉన్నాను, ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాను, బాగా చదువుకున్న వ్యక్తిని. అదే, ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్లో 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి, బోరుగడ్డ అనిల్ కుమార్ మంచి కుటుంబం నుంచి వచ్చారు, మంచి ఇంటలెక్చువల్, ఖచ్చితంగా వెల్త్ క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఒకటి పార్శ్వాలు ఉంటే, బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన సమాజం బాధపడే విధమైనటువంటి మాటలు మాట్లాడారు. ఒక లైన్ దాటి ఎవరు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఏ అమ్మ, చెల్లి, బిడ్డ ఎవరు కూడా సహించలేని మాటలు మాట్లాడారు. ఇది ఇంకొక పార్శ్వం, 2 కనబడుతున్నాయి. సో అందుకే అన్నాను ఇవన్నీ కూడా ఆవిష్కరిద్దామని. ఒకటి, కళ్ళు మూసుకోండి ఒకసారి. ఎవరు కనబడుతున్నారా? నాకు మా అన్న కనబడుతున్నారు, జగన్ అన్న. ఎస్, నా పార్టీ జెండా కనబడుతుందబ్బా. అంటే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా? అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేసేవాడు అనిల్ కాదు. ఆ విషయం అన్నకు కూడా తెలుసు. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈజ్ అ జెట్ ఫైటర్ ఇన్ జగన్మోహన్ రెడ్డి ఆర్మీ. డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్. నేనేం అడుగుతున్నా, నేను రిపబ్లికన్ పార్టీలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రి చేతిలో ఉన్నాను. నేను పనిచేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీలో పనిచేస్తా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పరుణ్ణి, వీరాభిమాని, ఆయన ప్రియ శిష్యుణ్ణి. దేనికి ప్రమాణం చేయమని అడగొచ్చా? ఎస్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ప్రతి మాట నిజమే చెప్తానని ప్రమాణం చేస్తాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, శుద్ధీకరణతో, అంతఃకరణ శుద్ధితో, నా అంతర్గతం ఏదైనా కానీ, మాట్లాడేది ఏదైనా కానీ దైవసాక్షిగా ప్రమాణం చేసి మీరు అడిగిన ప్రశ్నకి నిజమే చెప్తాను. 245 రోజులు జైలు జీవితం తర్వాత, 22 కేసుల్లో బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీలో పశ్చాత్తాపం కలుగుతుందా, గుండె పగతో రగులుతుందా? అది మీరే చెప్పాలి. పశ్చాత్తాపం తప్ప గుండె రగిలేదు అనేది లేదు. వై? బికాజ్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఒకటి రోహిత్ అన్న, ఇది తప్పు ఎందుకు జరిగిందంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. నేను ఇంతకుముందు మీడియాలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. రిగ్రెట్ మై సెల్ఫ్. చింతిస్తూ ఉన్నాను నేను చాలా. ఎందుకంటే ఆవేశపూరితమైన మాటలు, రాజకీయంగా వాళ్ళని ఫేస్ చేయాలి. వాళ్ళన్నారు, మేమన్నాం. ఎస్, నువ్వు నా మీదకి వచ్చినావు, నేను నీ మీదకి రావాలి. అదొకసారి నాకు నేను మళ్ళీ కన్ఫెస్ చేసుకొని, ఎస్, ఐ డిడ్ ఏ మిస్టేక్. ద వే ఐ హ్యావ్
have shown and have moved is totally, ఇది నేను అనేది కాదు, 2022, 23, 24 జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి చెప్తా వచ్చింది. వాళ్ళు మా అమ్మల్ని అన్నారు, మా అక్కల్ని అన్నారు, హీనాతిహీనంగా మాట్లాడినారు. ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ మాట్లాడా? లోకేష్ మాట్లాడా? చంద్రబాబు మాట్లాడాడు? టీడీపీ జనసేన మాట్లాడలేదా? ఎవరు? ఎవరైనా టీడీపీ జనసేన అంటే వాళ్ళే కదా. అమ్మల్ని తిట్టిన హాస్పిటల్ అంటే దగ్గరికి ఎక్కడో- వెళ్తే, no, no, no. హాస్పిటల్ వెళ్తే లేడీస్ Hmm. హాస్పిటల్ దగ్గర తాగేసి 2-3 బైక్లు వేసుకుని వచ్చి పెద్ద పెద్ద గుండ్రాలు తీసుకుని కార్ల మీద ఎవరు వాళ్ళు? టీడీపీ కార్యకర్త. ఎవరు? గుంటూరులో పేరు చాలా ఉన్నాయి పేర్లు. పేరు పోలీస్ కేసు పెట్టాం. కనీసం అనిల్ కుమార్ గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఓకే, కొంత ప్రభావాన్ని చూపించగలిగే స్థాయిలో ఉన్నటువంటి ఒక సర్కిల్, ఒక పిఆర్, ఇవన్నీ ఉంటాయి. ఎస్, బోరుగడ్డ అనిల్ మాట్లాడే మాట సొసైటీ మీద ఎఫెక్ట్ చూపించడం వేరు, ఎవరో పేరు ఊరు తెలియని వ్యక్తి ఏదో అన్నాడంటే అది వేరు. ఒక్కటి చెప్తానండి, సొసైటీ ఇన్ ద సెన్స్ ఆఫ్ కార్పొరేట్లో ఉన్న పరిస్థితుల్లో అది మీరు మాట్లాడే మీది ఆప్ట్ అవుతుంది. బట్ ఫ్యామిలీ అంటే వాడు చిన్నోడా పెద్దోడా అనేది చూసేది ఉండదు. నా భార్య, నా కన్న తల్లి హాస్పిటల్ వెళ్ళినప్పుడు దే అటాక్డ్ మై కార్. ఎవరు? టీడీపీలో ఎవరు? టీడీపీ గూన్స్ ఎవరు? నాకు ఐ డోంట్ నో ద నేమ్స్, ఎట్లా గుర్తుంటాయి? ఓకే, తాగేసి వచ్చారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు అరండల్పేటలో పోలీస్ కేసు ఫైల్ అయినాయి, 3 కేసులు ఫైల్ అయినాయి. నా ఆఫీస్ తగలబెట్టారు. నేను రోజు అన్నదానం చేస్తున్నానని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిది భారతమ్మ ఫోటో పెట్టి నేను అన్నదానం చేయడం తప్ప? మీ ఆఫీస్ తగలబెట్టింది Yes. మీరు ఒక గంట వదిలేస్తే అనేటటువంటి వివాదాస్పద మాటలు మాట్లాడిన తర్వాత కదా మీ అసలు ఆఫీస్ తగలబెట్టిన బ్రదర్ ఘటన మీకు ఒక గుర్తుంది. విషయం చెప్తాను వినండి. నేను మాట్లాడింది ఆ సందర్భం వేరు, ఆ వీడియోని కట్ చేసి వాడుకున్న సందర్భాలు వేరు. అనిల్ కుమార్ గారు ఇప్పటికి నేను కూడా నమ్ముతున్నాను, తప్పండి అది. అందరూ నమ్ముతున్నారు, No. నేను కూడా సార్, నమ్ముతున్నాను నేను మీరు అన్నారు అని. వీడియో ఇప్పుడు మీరు అనట్లేదు అంటే నేను షాక్ అవుతున్నాను. వీడియో మాట్లాడి మీరు అబద్ధం పవన్ ఆడుతున్నారా? కళ్యాణ్ గారి సిస్టర్స్ అయినా, పవన్ కళ్యాణ్ గారి పిల్లలైనా సరే, నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు. నా చెల్లెలు 2 డాక్టర్లు, 3 ఇంజనీర్లు ఉన్నారు. నేను ఎందుకు మాట్లాడతానండి? వాళ్ళ సిస్టర్స్ కూడా నాకు సిస్టర్తో సమానం కాదా? మీరు కావాలంటే చూడండి వీడియో, మాట్లాడుతూ అట్లా కనురెప్పకొట్టినట్టు కట్ అయ్యొచ్చు, మళ్ళీ కనెక్ట్ అయిపోద్ది. వాయిస్ మీదేనా? ఎవరిది? అందులో నేను అసలు మాట్లాడలేదండి అది. నేను వేరే సందర్భంలో మాట్లాడాను. ఏమండి చెప్పేది వినండి. వేరే నేను తిట్టలేదని చెప్పట్లేదు మీకు. నేను వేరే సందర్భంలో మాట్లాడాను. అది వేరే సందర్భంలో మాట్లాడింది. అది ఇంట్లో ఫ్యామిలీ గురించి, లేడీస్. నేను అసలు ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి నేను మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారి పిల్లలని చెప్పి నేను పేరెత్తి మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడిన మాట, ఏదో 1-6 మాటలు మాట్లాడిన మాట వాస్తవం. ఎవరు మాట్లాడలేదు? వాళ్ళు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? కొడకల్లారా అని చెప్పి ఆయన ఇంతమంది కొడకలారా అని మాట్లాడితే నేను మొన్న కూడా ఛాలెంజ్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఆయన చూడమనండి ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని నిజంగా నేను అన్నానంటే ఆస్క్ హిమ్ టు కమ్, లేదా నన్ను అడిగి రమ్మంటే ఆడికి వస్తాను. ఆయన దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా, పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేమని చెప్పండి. మారు కూడా మాట్లాడే పరిస్థితులు ఉండవు. అంటే మీడియాలో ఏది కావాలంటే అది వాడేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చింది వాడిని వేసేసుకోవచ్చు. నేను మీకు ఆడియో వినిపిస్తే మీరు మాట్లాడారా లేదా అనేది మీరు గుర్తుపడతారు కదా. విన్నారా? అసలు మీరు ఆడియో విన్నారా? మీరు ఒక సైకిల్ కూడా చేశారు. ఒక విషయం చెప్తాను, ద వెరీ నెక్స్ట్ డే ఏ డిబేట్లో అయితే నేను మాట్లాడానో ఆ డిబేట్లో అది కాదు అసలు అది ఆడియో. ఇప్పుడు ఎందుకంటే ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం. నేను మాట్లాడలేదు అంటున్నారు. 2023లో ఎప్పుడైతే డిబేట్లో పార్టిసిపేట్ చేశానో ద వెరీ నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నా ఫేస్బుక్లో నేను పెడతాం జరిగింది. ఆ డేట్తో ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. నేను మీకు ఇప్పుడు ఎందుకంటే నేను మీకు పంపిస్తాను చూడండి. మీకు ఒక లింక్ పంపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు ఇది ఈ ఆడియో మీది కదా? నాది కాదు. మీరు అక్కడ మీరు కటింగ్స్ ఉన్నాయి చూడండి. దాంట్లో కటింగ్స్ ఉన్నాయి. జనసేన పార్టీ మెంబర్గా ఉన్న దిలీప్ సుంకర, అడ్వకేట్ దిలీప్ సుంకర మీతో టచ్లో ఉంటే దిలీప్ సుంకరతో మీరు మాట్లాడండి. చొక్కా తీసుకుని వస్తే ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఎక్కడున్నారో మాలాంటి వాళ్ళని వెతుక్కుని అని మాట్లాడారు. నాకు కూడా చాలా బాధేసింది ఆ మాట. అసలు మీరు అందరూ అది తప్పు పడుతున్నారు. నేను మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి కాదు. పవన్ కళ్యాణ్ గారి
ఫ్యామిలీ గురించి కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎవరు మీ పైన అంత కుట్ర చేసింది? ఎవరు అసలు భయంకరమైన కుట్ర? నా ఆఫీస్ తగలబెట్టాల్సిన అవసరం ఏందండి? మా ఇంట్లో ఆర్డర్ల మీదకి రావాల్సిన అవసరం ఏంది? నేను అనేది అది కాదు. ఇప్పుడు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా. మీరు అనని మాటల్ని మీరు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా అయ్యో రాత చూపించాల్సిన అవసరం అసలు ఎవరికి ఉంటుంది? ఒకటేంటండి బాబు, ఒక్కటేంటి మొత్తం అయ్యే వీడియోస్ ఎవ్రీథింగ్. నారా లోకేష్ అనలేదా మీరు? ఎవరిని? నారా లోకేష్ రాజకీయ విమర్శలు చేశాం. రాజకీయ విమర్శ రాజకీయ విమర్శలే చేశాను. రాజకీయ విమర్శలు రాజకీయ విమర్శే చేశాను. రాజకీయ విమర్శ కాదు మీరు చేసింది. నో రాజకీయ విమర్శలే చేశాం. నారా లోకేష్ కుటుంబం గురించి కూడా మీరు మాట్లాడారు. అది కూడా ఆడియో ట్యాంపర్డ్ ఆడియోనే. వాట్ ఆల్ బఫర్డ్ అండ్ ట్యాంపర్డ్. ఇట్స్ ఆల్ ఎక్స్పోజ్డ్. 245 And రోజులు జైలు నేను జీవితం చెప్తున్నాను తర్వాత వినండి, మీరు నేను- మాట మార్చి అబద్ధం చెప్తున్నారు. నేను అసలు అబద్ధం ఆడట్లేదు బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. నేను పశ్చాత్తాపడ్డాను. దేనికో తెలుసా? కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన మాటలు నాకే బాధ అనిపించింది. కానీ కుటుంబాల జోలి ఏ రోజు నేను పోలా. కుటుంబాల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడగండి. ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ కేర్ టు. వై? బికాస్ నేను ఈరోజు నిష్కపటంగా కల్మషం లేకుండా నా మట్టుకు నేను కాన్స్టిట్యూషనల్ బేస్ అయ్యి రాజకీయం చేయాలని ఒక గొప్ప నాయకుడు చేతిలో నేను రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, రాష్ట్ర క్షేమం కోరి అట్టడుగు అణగానిన వర్గాన్ని నుంచి వచ్చిన ఒక దళితుడిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు పోవాలని నేను డిసైడ్ అయిపోయి ఖచ్చితంగా చెప్తున్నాను. యు గోనా సీ ఎ వెరీ గుడ్. అనిల్ గారు, అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినందుకు, కొంతమంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొంతమంది మీద కేసులు పెట్టినందుకు. అందుకేనా? మేబీ మీ మీద మోపిన ఛార్జెస్ ఏంటి? 22 కేసెస్. ఏంటవి? ఎక్సెప్ట్ 1. ఆల్ ఆర్ సోషల్ మీడియా కేసెస్. మీకు తెలుసు కదా ఫస్ట్ ఏ కేసులో అరెస్ట్ చేశారు. అలా కేసుకి నాకు సంబంధం ఏంది? ఆ కేసుకి చర్చ ఆస్తులు అమ్ముకుంటూ తిరిగే అతను చర్చ ఆస్తులు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చాలామంది జీవితాలతో ఆడుకొని చర్చిలను అడ్డం పెట్టుకొని మోసాలు చేసుకుంటూ బతికే అతను నా మీద కేసు పెడితే అతను నేను ఏదో 50 లక్షలు అడిగానని చెప్పి కోర్టులో ఉంది. మ్యాటర్ ఈస్ దేర్ ఇన్ కోర్ట్ అండ్ ఐ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎస్సీ కమిషన్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎన్హెచ్ఆర్సీ. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడమే మహాపాపం. కేవలం బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక్కరైనా సపోర్ట్ చేసింది? చాలా మంది చేశారు. మరి అందరూ జైలుకి ఎందుకు వెళ్ళలేదు? అది వాళ్ళని అడగండి. బోరుగడ్డ అనిల్ కుమార్ దళితుడు కాబట్టి, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ చౌదరి కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ నాయుడు కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ రెడ్డి కాదు, బోరుగడ్డ అనిల్ కుమార్ అనిల్ తోక ఏది కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రజాప్రతినిధి కూడా కాదు అని మీరు ఒక పార్టీలో ఉండుంటారు. సరేలేండి, రిపబ్లికన్ పార్టీలో మీరు గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యే కాదు. మీరు కూడా మాట్లాడొచ్చు. నేను మీ క్యాస్ట్ కాదని చెప్పి మీరు నన్ను అలాంటిది రాజకీయ ప్రతినిధి కాదని మీరు ఎట్టంటారండి? రాజకీయ 10 సంవత్సరాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీ రిపబ్లికన్ పార్టీలో చట్టసభలో సభ్యుడు కాదు. చట్టసభలో సభ్యుడు అవుతానేమో, అవకాశం దేవుడు ఇస్తాడేమో, మంత్రి అవుతారేమో, ఖచ్చితంగా సెంట్రల్ మీరు అలా మంత్రి అవుతారు, చెప్తారు. లేదంటే స్టేట్ అలా మంత్రి అవుతారు. కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. రోహిత్, డోంట్ సే దట్. డోంట్ సే దట్. ప్రస్తుతానికి ఇన్సల్ట్ మీ. నేను ఇన్సల్ట్ Don't చేయట్లేదు. insult me. ప్రస్తుతానికి మీరు ప్రజాప్రతినిధి అంటే మన దాని ప్రకారం ఎన్నికల్లో గెలిచి చట్టసభలోకి వెళ్ళిన ఏమో వ్యక్తి వెళ్ళొచ్చు కదా, ప్రజాప్రతినిధి. రేపు వెళ్తారు. వెళ్ళొచ్చు. ఐ విష్ నేను మీరు వెళ్ళాలని చూడండి, నా కోరుకుంటున్నాను. దేవుని వెళ్తారేమో. చిత్తము, నా దేవుని Okay. కృప, జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో జనం- కూర్చుంటానేమో. జనం అభిమానం కూడా ఉంటే వెళ్తారేమో. ఓకే, ఖచ్చితంగా. నేను అంటే చెప్పాలనుకుంటే వన్ సైడ్ చూడకండి. అది ఓకే, జనం అభిమానం అనేది వన్ సైడ్ చూడకండి. Hmm. రాజకీయాల్లో ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, Hmm. ఫిల్మీ కల్చర్ లో పవన్ కళ్యాణ్ ఇష్టపడిన వ్యక్తి లేరు. మీరు ఇష్టపడతారా ఎవరు? ఫిల్మ్ యాక్టర్ గా? నేను కూడా 200-300 టికెట్స్ తీసుకొని ఫ్రీగా పంచిన రోజులు ఉన్నాయి. నిజం చెప్పండి. ఇంటర్మీడియట్ లో. ఊరుకో బాస్, ఏం మాట్లాడుతున్నావు? మీరు అది పవన్ వేరబ్బా. కళ్యాణ్- మీరు పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్లు తీసి పవన్ పంచారు. కళ్యాణ్ గారు ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ రోజు నుంచి ఆయన వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా రాజకీయంగా ఆయన వ్యతిరేకిస్తూనే ఉంటాం. దట్స్ ఆల్. ఎస్, ట్రూ. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకూడదా? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావచ్చు. అది నా వ్యక్తిగత, ఇట్స్ మై విష్. పవన్ కళ్యాణ్ మూవీస్ కూడా వెళ్తారా ఇప్పటికి? ఏది చూడకూడదు? ఓటీటీస్లో చూడమైంది. చూడొద్దని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారా? ఒకవేళ నేను చూస్తానంటే
ఫస్ట్ ఆయన ఇక్కడ నా ఇంటికి రీల్ పంపి చేయించిన ఆశ్చర్యం లేదు. ఎస్, దట్స్ ఆల్ డిఫరెంట్. ఒకటి చెప్తాను, ఒక నీతిమంతుడు, ఒక నిజాయితీపరుడు, ప్రజల వద్దకి పాలన తీసుకెళ్లిన వ్యక్తి, ఇన్ మై సైట్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సనాలిటీ, బాద్షా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల మన్ననలు ఎక్కువగా పొందుకొని 151 సీట్లు గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ 40% ఓట్ బ్యాంకింగ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాదరణ ఎక్కువ కలిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇందాక నేను మాట్లాడిన ఏ పాయింట్ దగ్గర అయితే మీరు నన్ను అబ్జెక్ట్ చేశారో నేను ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. ఎందుకంటే అక్కడ క్లారిటీ ఇవ్వకపోతే ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మళ్ళీ కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ప్రజాప్రతినిధి కాదు. ఎందుకు అన్నానంటే నేను చెప్తాను, మాత్రం ఏంటవుతుంది, మీరు చట్టసభలో ప్రజాప్రతినిధి కానప్పుడు రాజకీయంగా మీతో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అని మిమ్మల్ని మాత్రమే జైలుకు పంపిస్తారు. ఆ మాట కుటుంబ ప్రభుత్వాన్ని వెళ్ళి ప్రశ్నించు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. వాళ్ళు ఆ మాట చెప్పలేదు కదా, మీరు అలాంటి ఎలిగేషన్ చేశారు కాబట్టి. ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ లోపలేసినారా? టీడీపీకి ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ లోపలేసారు. అదే ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ నో, ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ వేలా. They targeted me. Because I fighted for జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ఢిల్లీ ఆల్సో. ఢిల్లీలో ఉన్న కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి కావాల్సిన ఆ పెద్దల మీద కూడా కోర్టులో పోయి కేసులు వేసామని కాలుండొచ్చు, అవకాశం వచ్చింది, వేశారు. నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తిగత హననానికి పోకూడదు. ఏ తల్లి గురించి, ఏ చెల్లి గురించి, ఏ బిడ్డ గురించి పవన్ కళ్యాణ్ తిట్టలేదు, నారా లోకేష్ తిట్టలేదు, టీడీపీ అధినేత. కొడకల్లారంటే అర్థమైంది చెప్పు, కొడకల్లారంటే అర్థమైందయ్యా? ఎవరిని తిట్టారు? ఎవరినన్నాడు తెలీదా నీకు? ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరిని తిట్టారు? ప్రతి వైసీపీ కొడుకు అని చెప్పి మాట్లాడారు. వైసీపీలో రౌడిజం చేస్తున్న వాళ్ళ గురించి అని అన్నారు. మొత్తం వైసీపీ కొడుకులందరికీ అని మాట్లాడారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఆ మాట మాట్లాడతారని. మాట్లాడాడు. వాళ్ళు మాట్లాడితే చెల్లింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, చిత్రహింసలు పెట్టారు. సంపలేదు రోహిత్ నన్ను, అంతే. ఏం జరిగింది? ఏం జరిగేది రోహిత్? నీకు తెలీదా? మీడియాలో లేవా నువ్వు? సీనియర్ జర్నలిస్టే కదా. నేను జైలుకు ఆల్సో వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ జర్నలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నిజంగా థర్డ్ డిగ్రీ చేశారు మీ పైన. ఏం మాట్లాడుతున్నావు? థర్డ్ డిగ్రీ కాదు, కిటికీ దగ్గర అనంతపురం పోలీస్ స్టేషన్లో సిఐ సాయినాథ్ సమక్షంలో చేపించాడు. సాయినాథ్ చౌదరి ఒక దళితున్నాయన నా మీద ఆయన పోలీస్ స్టేషన్లో 3 రోజులు నన్ను కొట్టింది. ఏ పోలీస్ స్టేషన్లో? 3 టౌన్ పోలీస్ స్టేషన్, సిఐ శేషయ్య. ఏ ఏరియా? కర్నూలు. జడ్జి దగ్గరికి తీసుకుపోయి మ్యాజిస్ట్రేట్ ముందు కస్టడీ అయిపోయిందని సబ్మిట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ స్నానం చేయడానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తీసుకురాకూడదు అలాగా. ఎట్లా తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి? వన్స్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ థర్డ్ డిగ్రీ ఇచ్చి 12ంటికి నైట్ బయలుదేరి మళ్ళీ పడిపోయానని కళ్ళు తిరిగి 2 కాళ్ళు చీల్చేశారు. 3వ రోజు పొద్దున్నే ఒక లేడీ కానిస్టేబుల్ని పిలిపించి ప్రతిసారి ఆయన వీడియో తీసి పైకి పంపించాలి, లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పంపించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ హైర్ అఫీషియల్స్ అడిగారని చెప్పి ఆయన అడిగి మొత్తం అఫిడవిట్ రికార్డ్ చేసాం. స్టేట్మెంట్ రికార్డ్ చేసింది కోర్టు, సుప్రీంకోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఒక అమ్మాయి వచ్చింది, లేడీ కానిస్టేబుల్. అమ్మాయి పేరు చెప్పను. 2 కాళ్ళు చీల్ చేసి చేతులు 2 పైకి లాగి కొట్టేటప్పుడు నా రైట్ సైడ్ టెస్టిస్ మీద అమ్మాయి బూటుతో తన్నిచ్చారు. ఒకసారి సరిగా దెబ్బ తగలేదని 2వ సారి కూడా కొట్టించారు. నిజమా? కెమెరాస్లో ఉంది రోహిత్. ఇంత భయానకమైన పరిస్థితి పగోడికి కూడా రాకూడదు. ఈ రకంగా కిరాతకంగా హింస పెట్టి చంపాలని చూశారు. నన్ను ఒక మాట చెప్పాలి, లేడీ కానిస్టేబుల్తో మీ ప్రైవేట్ పార్టిసిపెంట్ అని. లేడీ కానిస్టేబుల్తో నా రైట్ సైడ్ టెస్టిస్ మీద కొడితే నా రైట్ సైడ్ టెస్టిస్ బ్లడ్ క్లాట్ అయి ఉంది. బోరుగడ్డ అనిల్ కుమార్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ పేజ్. దళితుడుగా మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నన్ను చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్, నారా అనుకుంటే నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇదే మాట కోర్టుకు చెప్పినాం, హైకోర్టుకు చెప్పినాం, సుప్రీంకోర్టుకు కూడా చెప్పేసినాం. నిజంగా చంపాలని అనుకుని ఉంటే ఈరోజు మన ఇద్దరు ఇంటర్వ్యూ ఇలా చేసుండే వాళ్ళం. బ్రదర్, ఒక విషయం చెప్తాను, చంపాలనుకున్నారు కాబట్టే కొన్ని పరిస్థితుల్లో, చాలా పరిస్థితుల్లో కస్టడీలకు వెళ్ళేటప్పుడు చాలా హైడ్ చేయాలని చూశారు. కానీ నా లీగల్ కౌన్సిల్ కానీ, నా టీమ్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ నన్ను వదిలిపెట్టల.
ఎక్కడికక్కడ మీడియా సపోర్ట్, ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఎక్కడికక్కడ లీగల్ కౌన్సిల్స్ వెంబడించి. మీకు ఒక విషయం చెప్పాలి, కస్టడీకి తీసుకుపోయేటప్పుడు మా వాళ్ళు వెనకాల కారులో వస్తున్నారని చెప్పి ఒక టోల్ ప్లాజా దగ్గర మా వాళ్ళని కారు ఆపేసి పోలీసులు సిసిఎస్ నుంచి వచ్చి వాళ్ళని తాడేపల్లి తీసుకుపోయి 3 రోజులు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి డార్క్ రూమ్లో పడేసి కార్ సీజ్ చేశారు. అసలు ఇప్పటికీ కార్ సీజ్ అయ్యే ఉంది. నా లీగల్ టీంని, లీగల్ ఆయన వెళ్ళిపోయినారు, నా పిఏ, నా సపోర్టర్స్ ఇద్దరిని, మొత్తం 3 తీసుకుపోయి లోపలేసినారు. అంటే రూల్ ఆఫ్ లా అనేది ఏపీలో బ్రేక్ అయిపోయింది. వాళ్ళు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఏంటో చూపించదలుచుకున్నారు, వాళ్ళు ఏంటో చూపించేశారు. మరి రఘురామకృష్ణరాజు ఇదే మాటల ఆ ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు చెప్పారు, నా కాళ్ళు వాచిపోని ముర్రో, ఎర్రగా అయిపోని ముర్రో, నన్ను చంపాలని చూశారు కుర్రో అంటూ ఆయన కోర్టుకి వెళ్ళారు. కనీసం హాస్పిటల్కి నన్ను వెళ్ళనవలేదు అన్నారు. ఆయన చెప్పిన మాటల్ని ఇప్పుడు మీరు చెబుతున్న మాటలతో పోల్చుకుంటే రఘురామకృష్ణరాజు అప్పుడు కొట్టారు అని మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? నాకు అసలు ఆ విషయం తెలియదు. రెండో విషయం ఏంటంటే ఆయన పరిస్థితి వేరు. ఆయన ఎంపీ, ఆయన అప్పుడు 1 day 2 daysలో వెళ్ళిపోయారు కదా. ఆయన ఇప్పటికీ నడుస్తుంది, నన్ను సునీల్ చంపాలని చూశాడు, నాకు 3rd degree చూపించారు అని రఘురామకృష్ణరాజు అదే అంటుంటా. అప్పుడు వైసీపీ ప్రభుత్వం మాకు టార్చర్ చూపించింది మరో, కనీసం కొంతమంది వచ్చి వేరే చోట్ల దాక్కునేవారు, మమ్మల్ని అక్రమ కేసులు పెడుతున్నారు అని. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇదే మాట అంటున్నారు. ఇప్పుడు ఏదైనా సరే అని నేను సపోర్ట్ చేయట్లేదు, అప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు, ఇప్పుడు వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి చాలా భయానకం. ఇప్పుడు పెట్ల ఆ రోజు అక్కడ కస్టడీ వెళ్ళినప్పుడు డే 1 నుంచి లాస్ట్ మినిట్ వరకు మొత్తం అన్నీ కూడా కెమెరాస్ అడిగినాం. అక్కడ కూడా అనంతపురం ప్రతి కేసు ఛాలెంజ్ చేసినాం, ప్రతి కేసుని ఎస్సీ కమిషన్లో ఛాలెంజ్ చేసిన, జాతీయ ఎస్సీ కమిషన్లో ప్రతి కేసుకి స్టేట్మెంట్ రికార్డ్ చేశాను, జాతీయ ఎస్సీ కమిషన్లో. ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసినాం, సుప్రీంకోర్టులో పిటిషన్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీఏ గెలిచిండుంటే బోరుగడ్డ అనిల్ కుమార్ ఆలోచన దృక్పథం ఎలా ఉండుండేది? ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. నేను పొజిషన్ గురించి అడగట్లేదు. ఇప్పుడు అంటే మీరు అనుకుంటున్నారు జైలుకి వెళ్ళి వాళ్ళది హింస పెడితే అనిల్ మారాడని. తప్పది, కరెక్ట్ కాదు అది. అసలు జైలుకి అన్యాయంగా పంపించారు, అన్యాయంగా ఇరికిచ్చారు. 22 కేసుల్లో సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన కేసుల్లో 9 నెలలు 245 రోజులు జైల్లో పెట్టి, నానా చిత్రహింసలు పెట్టి, నోటీసులు ఇవ్వకుండా కస్టడీలకి పంపించి, జైళ్ళ శాఖ కానీ పోలీసు శాఖ కానీ ఎవరు ఆల్ ఓవర్ కంప్లీట్ ఒక నిఘా నేత్రం కింద పనిచేసి మమ్మల్ని చంపాలనుకున్న పరిస్థితుల్లో సజీవుడైన దేవుడు కాపాడితే న్యాయస్థానాలు న్యాయమూర్తుల తీర్పులతో బయటకు వచ్చి పొద్దుట్టున్నాం. నాకు నేనుగా అనుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. ఏమని? దిస్ ఈజ్ నాట్ రైట్. ఏది? నేను మాట్లాడిన పరిస్థితులు. ఎందుకు ఏ మాటలో? అవతల వాళ్ళు రెచ్చగొడితే నేను రెచ్చిపోయి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. రెచ్చిపోయి మాట్లాడారు అంటే వాడు రెచ్చగొట్టాడు, నా కుటుంబం మీదకి వచ్చాడు. కుక్కలు కూడా ఊరుకోవాయా బాబు, వాళ్ళ దాని పిల్లల్ని దాని పిల్లల జోలికి వెళ్తే కుక్కలు పశువులు కూడా ఊరుకోవు. నా ఆఫీస్ తగలబెట్టి మమ్మల్ని చంపాలని చూస్తే ఊరుకోవాలా? అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. మరి మీరు చట్ట ప్రకారం తీసుకున్నాం. నేను ఎవరిని ఏం చంపలేదే ఆ రోజు. నేను ఎవరిని ఏం చంపేస్తాను, ఎవరిని చంపేస్తారన్నారు. నేను ఎవరిని ఏం మాట్లాడలేదు. ఆ రోజు కూడా లీగల్గానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక టీంని ఇచ్చారు. నేను డైరెక్ట్గా పోలీస్ కేసు పెట్టాను. ఇప్పుడు మీరు నన్ను రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడాను అని అన్నారు కదా. 1-2 మాట్లాడి ఉండొచ్చు. అనిల్ గారు మర్చిపోయారా? బ్రదర్ ఒక చెప్తాను, అనిల్ గారు మీరు ఇది ఎందుకు చేశారంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అడుగుతున్నాను, అనిల్ గారు మీరు ఎందుకు చేశారు? నా దగ్గర ఆన్సర్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. రాగద్వేషాలు ఏమీ లేవు, కుట్ర ఏమీ లేదు, కార్పణ్యాలు ఏమీ లేవు మనసులో. జగన్మోహన్ రెడ్డి విజయం కోసం షర్మిల నేను ఆయన వదిలిన బాణాన్ని అంటూ తిరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిలను రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదు అంటూ అన్నారు. దానికి షర్మిల వెళ్ళిపోయింది. దాన్ని సమర్థిస్తున్నాను అని కూడా మీరు మాట్లాడారు. ఏమని?
జగన్మోహన్ రెడ్డి షర్మిలను రాజకీయాల్లోకి రావద్దు అనడం సబబే అని. నా చెల్లి రాజకీయాల్లోకి వస్తానంటే నేను ఊరుకోను. ఎందుకు? అంత భయంకరంగా పొల్యూట్ అయిపోయింది పొలిటికల్ సిస్టమ్ అనేది. ఇట్స్ పొల్యూటెడ్. అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి రావద్దు అని నేను చెప్పను, బట్ మంచి రాజకీయాలు లేవు ఇప్పుడు. మీరే కదా మంచి రాజకీయాలు చేయాల్సి. ఎవరు చేయాలి రాజకీయ ఆ నాయకులే. పరిస్థితులు? ఇప్పుడు తండ్రి చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన క్రమంలో ఆమెను వ్యాపారాలు చూసుకోమన్న పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు ఆమె ఏం చెప్తుంది? ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పాదయాత్ర చేసిందని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి షర్మిల పాదయాత్ర ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆనాడు భారతమ్మ కూడా పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ షర్మిల ఏంటంటే ముందుకు వచ్చారు. ఒక సైడ్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అన్ని కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్స్ విషయంలో భారతమ్మ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా షర్మిల ఉండాలని పెట్టారు. షర్మిల ఒక్కతే పాదయాత్ర నడుం బిగించుకుంటే అయిందా? షర్మిల వెనకాల చాలా పెద్ద వ్యవస్థ పనిచేసింది. ఆ వ్యవస్థ పేరు వైఎస్ భారతిరెడ్డి. కానీ షర్మిల రోడ్డు పైన నడిచి రాజకీయ ప్రత్యర్థుల పైకి బాణాలు వేసింది. జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్గా ఆమె బాధ్యత అది. మరి సిస్టర్గా బాధ్యత అయినప్పుడు ఆమె రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నప్పుడు గౌరవించాల్సిన అవసరం. వెయిట్ చేయాలి కదా, టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అన్నం ఇవ్వనలేదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇవ్వనలా. నీకే నువ్వు కాలుతో చనిపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయమన్నారు. ఈ లోపే దీని మధ్యలో చాలా పెద్ద కుట్ర జరిగింది. ఏం కుట్ర? కుట్రదారుడు ఉన్నాడు. ఇంకా అవన్నీ చెప్పేది కాదు, ఇప్పుడు మాట్లాడేది కాదు. షర్మిలమ్మ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ తొందరపడింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అసలు ఎప్పటికీ ఉండదు. జగన్ అన్న సేస్ ఆల్వేస్ అబౌట్ షర్మిలమ్మ ఇస్ షీఈ్ మై ఎల్డర్ డాటర్. ఏదైనా కావచ్చు, యారగెంట్. ఇప్పుడు ఏదైనా సరే అన్న దగ్గర అన్నకి చెప్పావు, నా చెల్లి వచ్చి నన్ను ఒకటి అడిగింది, అమ్మ ఉండరా ఖచ్చితంగా చేద్దాం, వెయిట్ చేయమన్నావు. వెయిట్ చేయకుండా నీ ఇష్టానికి నువ్వు పోయి పార్టీ పెడితివి. తెలంగాణలో పార్టీ కట్టగట్టి మొత్తం అక్కడ తీసుకుపోయి పెట్టి, మరి ఎందుకు వెయిట్ చేయొచ్చు కదా? కాదు అనిల్ గారు, యూ హ్యావ్ ఎ రైట్, యూ హ్యావ్ టు వెయిట్. నీకు రైట్ ఉన్నప్పుడు వెయిట్ చేయాల్సింది. ఖచ్చితంగా మేము కూడా అదే ఇప్పుడు బాధపడతాం. షర్మిల వెయిట్ చేసి ఉంటే బాగుండేదేమో. జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఒక బూత్ మాట కూడా రాదు. ఆయన చుట్టూ ఉన్న మీరందరూ ఎందుకు బూతులే మాట్లాడతారు? మేము మాట్లాడామని మీరు చెప్తారండి. మమ్మల్ని మాట్లాడిన మీరు ఒక్కరే కాదు, మీరు, నాని, వంశీ, చాలా మంది ఉన్నారు. ఏ నాని? కొడాలి నాని. ఒకటి అరా మాట్లాడుండొచ్చు. ఒకటేరా కాదే. మమ్మల్ని తిట్టేవాళ్ళు మాత్రం మమ్మల్ని అక్కలు దొబ్బే వాళ్ళం, మా పిల్లల్ని రోడ్డు మీదకి లాగే వాళ్ళు మీకు వినపడవు కదా. నేను అనేది మనుషులు కాదు. మీ దృష్టిలో పవన్ కళ్యాణ్ తిట్టలేదు, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తిట్లా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తిట్లా, నారా లోకేష్ గారు ఎప్పుడు తిట్లా. మీ వాయిస్ అది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు తిట్లా, నా వాయిస్ అది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. నిజంగానే ఒక కొత్త అనిల్ని, ఒక మంచి అనిల్ని చూడాలని మేము అనుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు సంబంధించిన స్నేహితులు కొంతమంది చెప్పారు, అనిల్ని సోషల్ మీడియాలో కనిపించే అనిల్ వేరు, మామూలుగా మా మధ్య తిరిగే అనిల్ వేరు అని. సో ఎక్కువ మంది సోషల్ మీడియాలో కనిపించే అనిల్ని చూస్తే ఒక రకంగా కనబడుతుంటుంటారు, ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు ఇంకో అనిల్ కనబడుతున్నారు. సో రీజన్స్ ఏమైనప్పటికీ మీరు మారని చెప్తున్నారు. సో మారాలని కోరుకుంటాను. ఫైనల్ క్వశ్చన్, మీకు ఇంకా ఏమన్నా అరెస్ట్ భయాలు ఉన్నాయా? ఇప్పటికీ ఇంకేమన్నా భయాలు ఉన్నాయా? లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, వాట్ ఆల్ ఐ ఫేస్డ్, ఇంత భయంకరంగా నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, ఇబ్బంది పెట్టబోరని కూడా నేను, ఎందుకంటే కక్షపూరితమైన వాతావరణం, వాంటెడ్లీ ఒక టీం పనిచేసింది. దట్స్ వాట్. అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మీద ఉన్నాయండి. ఏదైనా కేసు ఏమైనా పడినా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, గట్టిగా ఫైట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. నిజంగా మార్పు అనేది చాలా మంచిది. మనిషిలో ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా అలాంటి మనుషులు ఋషులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. సో నేను మారిన మనిషిని, కొత్త అనిల్ని చూస్తారని అంటున్నారు. నా నోటి వెంట పరుష పదజాలం రాదు, తిట్లు రావు అని అంటున్నారు. అలాగే గతంలో నేను తిట్టాను అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు, నేను ఎవరిని అలాంటి పదాలతో తిట్టలేదు అని అనిల్ చెప్తున్నారు. దానికి కావాలంటే ప్రూవ్ చేసుకుంటాను అని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ తిట్టిన
వచ్చినట్టుగా ఉన్న వీడియోలు కానీ, లొకేషన్ తిట్టినట్టు వచ్చిన వీడియోలు కానీ నేను తిట్టినవి కావు, మార్ఫింగ్ చేశారు, కొంతమంది శత్రువులు ఉన్నారు, నేను వాటిని ప్రూవ్ చేసుకుంటాను, ఫుల్ వీడియోస్ కూడా నేను ఇస్తాను అని చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో, అండ్ ఈ కేసును కూడా ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. అండ్ నేను మారిన మనిషిని, చట్టసభలకు వెళ్ళాలనుకుంటున్నాను, ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాను అని అనిల్ అంటున్నారు. మరి ప్రజాక్షేత్రం ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ అనిల్తో ఈ ఇంటర్వ్యూ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.